హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే చాలా మంది అయితే 5 కాయిన్స్ అయితే ఇంకా హోల్డ్ చేస్తున్నారు. సో మంచి ప్రైజ్ కోసం అయితే. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బైనాన్స్ ఏంటంటే ఒక బిగ్ ప్లాన్తో అయితే వస్తుంది గైస్. సో ఈ బిగ్ ప్లాన్ గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాలి. సో మీరు కానీ ఈ వీడియో మిస్ అయ్యారనుకోండి, సో మీరు ఇక్కడ చాలా వరకు అయితే మీకు అంటే కొత్తగా చాలామంది అయితే ఇక్కడ క్రిప్టోలోకి వచ్చారు కాబట్టి, సో ఎందుకంటే ఇప్పుడే పై కాయిన్ అనేది లిస్ట్ అయితే అయింది కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజెస్ అయితే ఒక గేమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు గైస్. సో మీతో అయితే సో మీరందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇక్కడ బైనాన్స్ అయితే లిస్ట్ చేస్తుంది, కానీ లిస్ట్ చేసే ముందు అయితే కొన్ని డ్రామాలు అయితే చేస్తుంది. సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో నైట్ నుంచి మనం చెప్పాము, సో ఇక్కడ బైనాన్స్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు గెస్ చేయొచ్చు అనేసి కూడా వాళ్ళు మనం వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. సో ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ పైలో ఏంటంటే డ్రాస్టిక్గా అయితే డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో పై ఇప్పుడు చూసుకుంటే 1.80 డౌన్ కింద అయితే మనకి ట్రేడ్ అయితే అవుతుంది గైస్. సో చాలామంది అయితే ఇక్కడ భయపడుతూ ఏంటంటే వాళ్ళ పై కాయిన్స్ అయితే సెల్ అయితే చేసుకుంటున్నారు. సో అలా అయితే ఎవరూ చేయకండి. సో ఈ వీడియో కంప్లీట్గా చూసారనుకోండి, సో మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది కాబట్టి, సో ఎవరైతే కొత్తగా క్రిప్టోలో ఉన్నారో, సో ఇక్కడ మైన్ చేసి ఇప్పుడు కాయిన్స్ని సెల్ చేసుకోవాలనేసి సో క్రిప్టో ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి మైన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే అలాగే చూసుకుంటే పైకి చాలా నెగిటివిటీ కూడా చేయడం అయితే జరిగింది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. సో దాని గురించి అయితే ఇక్కడ మనం డిస్కస్ అయితే చేసేద్దాం. సో దానికన్నా ముందైతే మీరు వీడియోని అయితే ఇప్పుడే స్టాప్ చేసి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో వెళ్ళైతే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు వెళ్ళి ఫాలో అయితే కొట్టండి గైస్. సో ఎందుకంటే ఇక్కడ నేను పైకి రిలేటెడ్ అండ్ క్రిప్టో కరెన్సీకి రిలేటెడ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో మనమైతే ఇక్కడ 1K అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు చూసుకుంటే 950 మెంబర్స్ అయితే మన ఫ్యామిలీలోకి అయితే వచ్చారు. సో మన టెలిగ్రామ్ ఫ్యామిలీలోకి అయితే. సో ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరైతే వీడియోకి ఎలా అయితే మీరు లైక్ చేస్తున్నారు, సో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా వెళ్ళైతే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు మోర్ మోటివేషన్ వచ్చి అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు వీడియో కన్నా ఫాస్ట్గా అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్కి కానీ వచ్చేస్తే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి బైనాన్స్ నుంచి అయితే ఇక్కడ ట్వీట్ అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే బైనాన్స్ స్క్వేర్ ఉంటుంది కదా, సో కమ్యూనిటీ ఓటెడ్ అప్డేటెడ్ షుడ్ పై బీ లాంచ్డ్ ఆన్ బైనాన్స్ అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ అయితే ఏంటంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం అయితే ఇక్కడ ఏంటంటే టోటల్గా అయితే 2,32,676 మంది అయితే ఎలిజిబుల్ ఓటర్స్ అయితే ఇక్కడ ఓట్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో చూసుకుంటే ఏంటంటే ఈ 10 days అయితే వీళ్ళు ఓటింగ్ అయితే రన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దాంట్లో అయితే ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ పైన అయితే లిస్ట్ చేయాలనేసి ఏంటంటే బైనాన్స్లో ఓట్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా చాలా బాగానే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే సో 2,02,547 మంది ఎలిజిబుల్ ఓటర్స్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టారు. సో నో అనేసి ఒక 30,129 మంది అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది. సో మనం చూస్తున్నాం. సో ఎందుకంటే 87% ఏంటంటే మనకి ఇక్కడ ఎస్ అని అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కింద అలాగే ఒక ట్యాగ్ లైన్ అయితే వీళ్ళు ఇక్కడ పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. వి అప్రిషియేట్ ద స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ ఆన్ బైనాన్స్ స్క్వేర్ హ్యాస్ స్టేటెడ్ that at the started of the vote, while we value and consider votes results, they are from the reference only and do not determine any decision or action Binance may or may not take. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మేము ఈ ఓటింగ్ అనేది ఓన్లీ ఏంటంటే మా ఒక యూజర్స్ ఏం కోరుకుంటున్నారు అనే దాని గురించి అయితే మేము ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఏది మేము ఇక్కడ యాక్షన్ తీసుకొని పైన లిస్ట్ చేస్తామా చేయమా అనేది ఇండైరెక్ట్గా అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది గైస్. సో ఈ ఒక ట్వీట్తో ఏంటంటే ఈ ఒక పోస్ట్తో ఏంటంటే ఇక్కడ మనకు పైలో ఏంటంటే మనకి చాలా డౌన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా ఏంటంటే ప్రతిదానికి వీళ్ళు ఎక్స్చేంజెస్ ఏంటంటే ఒక గేమ్ ప్లే చేస్తారు. సో ఇప్పుడు చూడండి, సో మీ ఒక ప్రాపర్టీ ఉంది, సో దానికి హై డిమాండ్ ఉన్నప్పుడు ఏంటంటే బయ్యర్ అనేవాడు ఏం చేస్తారు, సో దాన్ని లో డిమాండ్కి తీసుకొని వచ్చేందంటే వాళ్ళు ఇక్కడ దాన్ని బై చేసి అయితే హై డిమాండ్కి వెళ్ళినప్పుడు సెల్ చేయాలని అయితే అనుకుంటారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ బైనాన్స్ కూడా ఇక్కడ గేమ్ అయితే ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీతో వాళ్ళ గైడ్ లైన్స్ ఇవన్నీ వీళ్ళైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో వాళ్ళ టీమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సింపుల్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రైస్ అయితే డౌన్కి అయితే తీసుకొని వస్తున్నారు. సో తీసుకొని
రిటర్న్ రావడం ఏంటంటే ఇప్పుడు మనం ఇది $1.80 కలా మళ్ళీ వచ్చింది అనుకోండి. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎందుకంటే చాలామంది మైన్ చేయరు. సో మైన్ చేసింది ఏంటంటే నార్మల్ యూజర్స్ మనలాంటి వాళ్ళు మైన్ చేసాం. సో వీళ్ళు ఏంటంటే ఒక్కసారిగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసంటే ఒక్కసారిగా లిస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది వచ్చి బై చేస్తారు. సో ఇంకా ఏంటంటే వాల్యూమ్స్ అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే చూసుకుంటే ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు సర్క్యులేషన్ అనేది ఓన్లీ 6% సర్క్యులేషనే జరుగుతుంది. సో 100 బిలియన్స్లో. సో వీళ్ళేంటంటే ఇప్పుడు మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. సో ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ ఏంటంటే హైవే పక్కనో లేకపోతే ఎక్కడో ఉంది. సో సంథింగ్ ఉంది కదా. సో ఆ ల్యాండ్కి ఏంటంటే అక్కడ ఏదైనా ఎయిర్పోర్ట్ పడడమో లేకపోతే అక్కడ ఏదైనా ఇండస్ట్రీ పడడం జరిగినప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి, వచ్చి ఆ ల్యాండ్ని ఏంటంటే అక్వైర్ చేసుకోవడానికి అయితే చూస్తాయి చాలా చీప్ రేట్కి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఈ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో వీళ్ళు వచ్చి ఏంటంటే ఈ ల్యాండ్ వచ్చి గవర్నమెంట్ తీసుకొని వెళ్ళిపోతుంది. సో మాకు చీప్ రేట్కి అమ్మేయండి, సో మీకు ఈ మనీ ఇస్తాం ఆ మనీ ఇస్తాం, సో గవర్నమెంట్ నుంచి అంత మాత్రం మీకు రాదు, సో ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది ఇది అది అని ఏంటంటే వీళ్ళని మ్యానిపులేట్ చేసి ఏంటంటే దాని ప్రైజ్ అనేది డౌన్ చేసి అయితే ఇక్కడ సెల్ అయితే చేసుకుంటారు, బై అయితే చేసుకుంటారు. సో సేమ్ ఏంటంటే ఇప్పుడు పైన మేము లిస్ట్ చేయము. సో ఈ కాయిన్ అనేది ఇలా చేసేందంటే కాయిన్ ప్రైజ్ అనేది ఇక్కడ తగ్గిస్తున్నారు. సో ఇక్కడ మీరేంటంటే యూజర్స్ అనేవాళ్ళు మీ కాయిన్స్ అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిపోయి సో అన్నీ కంప్లీట్ అయిన వాళ్ళైతే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నేను బిట్గేట్ ఎక్స్చేంజ్ ఒక అకౌంట్ లింక్ అయితే ఇచ్చాను. సో మీరైతే ఫస్ట్ లింక్తో వెళ్ళి సైన్ అప్ అయ్యి సో సెకండ్ లింక్ ఏదైతే ఉందో సో దాన్ని క్లిక్ చేశారనుకోండి యాప్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో యాప్ డౌన్లోడ్ అయినాక ఏంటంటే మీరు వెళ్ళి మీరు ఆల్రెడీ అకౌంట్ సైన్ అప్ చేసుకున్నారు కాబట్టి సో మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కేవైసీ కంప్లీట్ చేసుకొని ఏంటంటే మీ ఒక కాయిన్స్ని అయితే డైరెక్ట్గా ఏంటంటే ఎలా నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. సో మీ పై కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బిట్గేట్ ఎక్స్చేంజ్ కానీ సో దాన్ని చూసి ఏంటంటే మీ కాయిన్స్ అనేటివి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ 20-30 డేస్లో ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఆ కాయిన్ అయితే బైనాన్స్లో లిస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ యూజర్స్ నుంచి ఏంటంటే వాళ్ళు డిమాండ్ కోరుకుంటారు. సో ఇక్కడ ప్రైజ్ అనేది డౌన్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఏంటంటే అన్ని ఎక్స్చేంజెస్ చేస్తూ ఉంటాయి. సో మీరు బిట్గేట్లో ఏంటంటే మీ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి సో ఆటోమేటిక్గా ఏంటంటే ప్రైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు సో నేను ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు చెప్తాను. సో సెల్ చేసుకునంటే సో ఆ టైంలో సెల్ చేసుకునేయండి. సో ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోండి. సో ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే చూడండి ఇక్కడ సతోషి నాకోమోటో. సో ఈయనైతే ఇక్కడ ఈయనైతే ఈ బిట్ కాయిన్ కో-ఫౌండర్ అయితే కాదు. సో ఇక బిట్ కాయిన్ ఒక ఫౌండర్ అయితే కాదు కానీ ఇక్కడ ఒక అకౌంట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే వెరిఫైడ్లో అయితే ఉంటుంది. సో ఈయన ఏం చెప్తున్నారు చూడండి, డోంట్ ఫాల్ ఫర్ ఎక్స్చేంజెస్ మ్యానిపులేషన్, దేర్ ఈస్ నాట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ పై నెట్వర్క్స్ ఇన్ సర్క్యులేషన్స్ అండ్ దోస్ ప్రైజెస్ డూ నాట్ రిఫ్లెక్ట్ ఇట్స్ ట్రూ వాల్యూ. సో ఇక్కడ చూసుకుంటే చూడండి సో సర్క్యులేషన్లో అయితే లేదు. సో ఇంత పెద్ద వ్యక్తి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఈయన ఇక్కడ బిట్ కాయిన్ ఫౌండరా కాదా అనేది పక్కన పెట్టేసి సో ఇక్కడ మనల్ని ఏంటంటే ఎక్స్చేంజెస్ అయితే మ్యానిపులేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి సో ప్రైస్ దీనికి డిమాండ్ అయితే ఉంది. సో మీకు ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే నా రీసెర్చ్లో చూపించడం ఏంటంటే సో ఇక్కడ వరల్డ్ కాయిన్ ఇండెక్స్ చూసుకోవచ్చు, అలాగే మార్కెట్ క్యాప్ ఇండెక్స్ చూసుకోవచ్చు. సో దీంట్లో చూసుకుంటే ఏంటంటే వరల్డ్ కాయిన్ ఇండెక్స్ అయితే మనం చూసుకుంటే ఏంటంటే పైన అయితే ఇక్కడ 5th ర్యాంకింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో మనం వెళ్ళి సెర్చ్ చేసామనుకోండి ఇక్కడ చూసుకుంటే చూడండి సో 201 ర్యాంక్ అయితే ఏంటంటే పైకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఏంటంటే బైనాన్స్ ఒక ఓన్ మార్కెట్ లిస్టింగ్ ఒక రేటింగ్ చూపించే ఒక వెబ్సైట్ ఎలా అయితే మనకి వరల్డ్ కాయిన్ ఇండెక్స్ ఉందో సో చూసుకుంటే చూడండి ఇక్కడ పైన అయితే చాలా తక్కువ చేస్తున్నాయి. ఎందుకంటే దీని వాల్యూ ఉంది. సో సర్క్యులేటింగ్ ఏంటంటే మార్కెట్లో చాలా తక్కువ ఉంది. సో రీసెంట్గా చూసుకుంటే చూడండి బైబిట్ కూడా ఏం చేశాడు, సో ఆయన ఫౌండర్ అనే ఆయన సో ఇది ఒక స్కామ్ కాయిన్ ఇలా అలా అన్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఆయన కూడా అలా చేయడం వల్ల ఏంటంటే దాని ప్రైస్ 80కి 70కి ఆ టైంలో రావడం అయితే జరిగింది. సో ఆ తర్వాత బైబిట్ హ్యాక్ కూడా జరిగింది. సో వాళ్ళే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చూసుకుంటే. సో మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ బిట్గేట్లో చూసుకుంటే ఏంటంటే మళ్ళీ $3కి అయితే టచ్ అయితే అవ్వడం అయితే జరిగింది. చూసుకుంటే $2.99 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ టైంలో చూసుకుంటే ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎందుకంటే బిట్ కాయిన్ అనేది కూడా స్టార్టింగ్లో $2 కొనింది. ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే $1 lakh దగ్గరికి అయితే వెళ్ళింది. సో అలాగే ఇథీరియం చూసుకున్నా సరే
ఇథీరియం కూడా ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకు $3,000 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది గైస్. సో ఇక్కడ పైలో కూడా ఆ పొటెన్షియల్ అయితే ఉంది గైస్. సో పై అయితే వెళ్తుంది. సో మీకు ఇది మళ్ళీ నేను ఈ చార్ట్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకు 100 బిలియన్ సప్లైలో ఉంటే ఓన్లీ ఏంటంటే సర్క్యులేటింగ్ సప్లై ఓన్లీ 6% మాత్రమే ఉంది. సో 20% అయితే ఇక్కడ పై ఒక ఫౌండర్స్ అయితే పెట్టుకుంటారు. 20% అయితే మిగతా 80% ఏంటంటే మన యూజర్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మైనింగ్ కోసం అయితే సో ఈ 6% మాత్రం సర్క్యులేటింగ్లో ఉంది కాబట్టి సో దీనికి ఎవరైతే ఇక్కడ ఉన్నారో సో కేవైసీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళకైతే హ్యూజ్ డిమాండ్ అయితే పై కాయిన్స్ నుంచి ఉంది. సో నేను ఆల్రెడీ మిమ్మల్ని 75% ఎందుకంటే ఆ టైంలో సెల్ చేసుకోమని అంటే సో మార్కెట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు కాబట్టి సో ఆ టైంలో సెల్ చేసుకున్నా. సో ఈ 25%తో మనం మంచి ప్రాఫిట్ తెచ్చుకైతే చూద్దాం గైస్. సో వీడియోకి అయితే లైక్ చేయకుండా అంటే లైక్ చేసి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.